ఇన్‌స్టాగ్రామ్‌లో రంగోలీ ప్యాచెస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇప్పుడు. నేను కూడా ఒక రంగోలీ ప్యాచ్ చేశాను చిన్నది. చూద్దాం రండి. హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్‌గా నిన్న మార్నింగ్ ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఇంక వంట స్టార్ట్ చేద్దాం అనే టైంకి మా అక్క ఫోన్ చేసి, "నేను రసం అండ్ కర్రీ నీకు పంపించేస్తాను. ఓన్లీ రైస్ ఒకటి పెట్టుకో చాలు" అని చెప్పిందండి. సో, అందుకని ఇంకా వంట ఏం చేయలేదు. అలా గడిపేసి ఇంక 9:00కి సరే ఖాళీగా ఎందుకు ఉండడం, రంగోలీ ప్యాచ్ ఒకటి చేద్దాం. వీడియో కోసం పనికొస్తది అని చెప్పి స్టార్ట్ చేశానండి. కానీ నా దగ్గర ఓహెచ్‌బీ షీట్ లేదు. అందుకనే నేనేం చేశానంటే ఏదైనా ట్రాన్స్పరెంట్ కవర్ తీసేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పి బట్టలు, చీరలు పెట్టి వస్తాయి కదా ట్రాన్స్పరెంట్ కవరు. ఆ కవర్ ఒకటి నా దగ్గర ఉంటే దాని మీద ట్రై చేద్దామని అనుకున్నాను. సో, బుక్ మీద నేను ముందు ఏం ముగ్గు వేయాలో అది వేసేసుకొని దాని నుంచి మార్కర్ పెట్టి ఈ ట్రాన్స్పరెంట్ కవర్ మీద కూడా సేమ్ అదే ముగ్గు వేశాను. మన ఫ్యాబ్రిక్ గమ్ ఉంటుంది కదా, ఆ గమ్లో కొంచెం వాటర్ కలిపేసి అదేమో నేను దానికి అప్లై చేశాను. నా దగ్గర కలర్స్ ఉన్నాయి, రంగోలీ కలర్స్, అవి వేయడం స్టార్ట్ చేశాను అనమాట. నేను బ్లూ అండ్ రెడ్ అనుకున్నాను, ఆల్టర్నేటివ్గా వేసుకుని వెళ్ళాను. నెక్స్ట్ మనం ఒకసారి వేస్తే సరిపోదు, సెకండ్ టైం కూడా వేయాలి. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ దాని మీద సెకండ్ కోటింగ్ అప్లై చేయాలన్నమాట. నేను చేసిన రెండో తప్పు ఏంటంటే, నాకు టైం 9:30 to 10:45 అయిపోతుంది. నా లాగిన్ టైం ఏమో 10:00. సో, అందుకనే నేను పూర్తిగా ఆరనివ్వకన్నా వెంటనే వేసేసాను సెకండ్ టైం కోటింగ్ కూడా. ఆ సెకండ్ టైం కోటింగ్ కూడా పూర్తిగా ఆరకుండానే మన ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్తో అవుటింగ్ ఇచ్చేసాను అనమాట. బ్లాక్ కలర్ తీసేసుకొని అది ఇవ్వడం వల్ల కొంచెం వాటరిష్గా ఫామ్ అయ్యి ఏంటంటే ఈ రెడ్ కలర్, బ్లూ కలర్ కూడా కొంచెం బ్లాక్ కలర్ లాగా చేంజ్ అయిపోయాయి. అప్పటికి కవర్ చేయడానికి కొంచెం పైన జల్లాను కానీ అంతగా సెట్ అవ్వలేదు. ఎవరైనా ఈ రంగోలీ ప్యాచ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఓహెచ్‌బీ షీట్ తీసుకోండి. అలాగే ఒకసారి కలరు అప్లై చేసిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత సెకండ్ కోటింగ్ ఇవ్వండి. అలాగే సెకండ్ కోటింగ్ కూడా పూర్తిగా అయిన తర్వాతే అవుట్లైన్ వేయండి. ఇలా రెండు పాటించకపోతే జరిగేది ఏదంటే ఇది చూసారా, ఇలా పెచ్చులుగా వచ్చేస్తుంది అనమాట. ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.